తెలంగాణ రాష్ట్రంలో రూపాయలు 300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు టెలికాం ఉత్పత్తుల సంస్థలైన తైవాన్కి చెందిన సీరా నెట్వర్క్ మరియు తెలంగాణకి చెందిన ఎల్సీజీసీ రెజల్యూట్ గ్రూప్ సంయుక్తంగా ముందుకు వచ్చాయి. 10 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమ ద్వారా 2500 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిశ్రమలో 5G నెట్వర్క్, మల్టీ లేయర్ నెట్వర్కింగ్ సొల్యూషన్స్, సర్వర్లు, సంబంధిత ఉత్పత్తులు తయారవుతాయి. ఈ పెట్టుబడితో ఇండో తైవాన్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి వడగాల్పుల ముప్పు పొంచి ఉంది. ప్రధానంగా 13 జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. తీవ్రత అధికంగా ఉండే జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండ. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్ను దెబ్బతీసేందుకు భారత్ మరో నిర్ణయం తీసుకుంది. పాక్ నుంచి ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తూ విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.